ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం. అయ్యా, ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రంలో దేవ ఆదాయ పేరుతో ఎన్నో దేవాలయాల యొక్క భూములన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడుకు ఉన్నటువంటి 25% భూములైనా కూడా కొంచెం కాపాడండి అయ్యా, మీకు కనీసం దండం పెడతామయ్యా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా. దేవ ఆదాయం చెప్పుకొని ప్రభుత్వానికి ఆదాయ ఖజానా నింపుకుంటున్నారు, కానీ మా దేవాలయాలకు ఎటువంటి కనీసం వాటికి నోచుకోవట్లేదు. ఒక్కసారి ఆలోచించి మా దేవాలయాల భూముల్ని మీరు ఏదైతే కొత్తగా ఒక జీవో 139 అని చెప్పి తెస్తున్నారు, మీరు ఏ జీవో అయినా తెయ్యండి, కానీ ఈ యొక్క దేవాలయాలకి హిందువులకు ఉపయోగపడే జీవోలు తెచ్చండి అయ్యా. మీరు తెచ్చిన జీవో వలన ఆ 25% ఉన్నటువంటి భూములు కూడా కనుమరుగైపోతాయ్యా. 35 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తే ఎలాగయ్యా? ఒక్కసారి ఆలోచించండి. 14 ఆర్టికల్ ఏం చెప్తుందో ఒక్కసారి మీరు కూడా ప్రభుత్వం తరపున ఒకసారి పరిశీలించి ఆ యొక్క 139 జీవోని రద్దు చేయవలసిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించుకొని ఈవేళ మరలా మిమ్మల్ని అభ్యర్థించవలసినటువంటి సమయం వస్తుందా అని మేము కల్లో కూడా ఉంచలేదయ్యా. ఒక్కసారి ఆలోచిస్తారని చెప్పి మరీ మా యొక్క మనవి ఏంటంటే, ఆర్టికల్ 14ని మీరు ఒక్కసారి పరిశీలించి మా హిందువులకి మా దేవాలయాలకి రక్షణగా నిలబడమని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి హిందువులందరూ కూడా ఆలోచించవలసినటువంటి తరుణం వచ్చింది. మనమందరం ఐక్యంగా లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా మనకి మేలు చెయ్యడు. ఇక నుంచైనా హిందువులు మెడకాయ మీద తలకాయలు ఉన్న వాళ్ళైతే ఆ తలకాయలు ఉన్న గుర్జిని ధర్మానికి వినియోగిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై.